ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాలు దర్శకుడు బాబీ కొలి చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ ఒకటి. చిరు తన 158వ సినిమాగా చేయనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం మెగాస్టార్ ఇప్పుడు ఊహించిన డెడికేషన్ ని కనబరుస్తున్నారు. జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కి ఈ వయసులో కూడా ఫ్యాన్స్ కి ఆదర్శంగా నిలిచారు. ఈ జిమ్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ బ్లాస్టింగ్ ప్రాజెక్ట్ ఈ మే 21న ఆరంభం కానున్నట్లుగా క్రేజీ అప్డేట్ అందించారు. నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బాలకృష్ణ సరికొత్త మేకోవర్లు కనిపించనున్నారు. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాపై కీలక అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో ఇంటర్వెల్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ షూట్ లో బాలయ్యతో పాటు మిగిలిన తారాగణం కూడా పాల్గొంటారట. ఆగస్టు నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఓ ఫేమస్ ఓల్డ్ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ వెంకీ పాత సినిమాలోది అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ కామెడీ సీక్వెన్సెస్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆయనకున్న సమయానికి సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే పెద్ది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఒక్కో అప్డేట్ తో మేకర్స్ ఆసక్తి పెంచుతున్నారు. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇచ్చినప్పుడే జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో పెద్ది సినిమా ఆట ఆరంభమవుతుందని కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు ఓవర్సీస్ మినహాయిస్తే ఇండియాలో కానీ తెలుగు స్టేట్స్ లో కానీ సినిమా ప్రీమియర్స్ పడే సూచనలు లేవని తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పెద్ద చిత్రం సాలిడ్ స్పోర్ట్స్ డ్రామాగా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం సినీ ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఇవాళ ముంబై వేదికగా రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతున్న పెద్ద చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ ని క్లోజ్ చేసుకున్నట్లు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ను అందించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా తాలూకా ఫస్ట్ గ్లిమ్స్ ని ఎల్లుండి తారక్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమా తాలూకా సౌండింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు మేకర్ సాలిడ్ అప్డేట్ అందించారు. దీంతో ఈ మూవీ సౌండింగ్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి తర్వాత చేయనున్న షెడ్యూల్లో సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాటలో ఎన్టీఆర్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా రాక అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్లో ఓ భారీ ఫైట్ ను ప్లాన్ చేశాడట అట్లీ. ఎగురుతున్న ఫ్లైట్ లో యాక్షన్ సీక్వెన్స్ చాలా గ్రాండ్ విజువల్స్ తో ఉంటుందని, ముఖ్యంగా సినిమాలో వచ్చే మెయిన్ ట్విస్ట్ కి లీడ్ గా ఈ ఫైట్ ఉంటుందని రూమర్ వినిపిస్తోంది. ఈ ఫైట్ సినిమా మొత్తంలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది. పెళ్లయ్యాక నటి లావణ్య త్రిపాఠి నుంచి వచ్చిన సినిమా సతి లీలావతి. దేవ్ మోహన్ హీరోగా నటించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 20న ఓటీటీ సన్ నెక్స్ట్ లో విడుదల కానుంది. తెలుగు తమిళంలో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ఈ చిత్రంలో మడోన్నా, సెబాస్టియన్, నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి తదితరులు సందడి చేశారు. హీరో శర్వానంద్ శ్రీనువైట్ల కాంబినేషన్లో రానున్న సినిమా షూటింగ్ ను జూన్ 1st వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. శర్వానంద్ లేకుండానే ఈ షూటింగ్ జరగనుంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటి లయపై ఈ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ మొదటి షెడ్యూల్లో శర్వానంద్ జాయిన్ కాడని తెలుస్తోంది. జూన్ చివరి వారంలో జరిగే రెండో షెడ్యూల్లో శర్వానంద్ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్ ను మళ్లీ కొత్తగా ట్రై చేయబోతున్నారు. లుక్ కోసం సర్జరీలు చేయించుకుందంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై నటి కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు. అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవటం మొదలుపెట్టినట్లు చెప్పారు. అలా 9 నెలల్లో 10 కిలోలు తగ్గానే తప్ప ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని క్లారిటీ ఇచ్చారు. చిన్నప్పుడు కాస్త లావుగా ఉన్నానని, సన్నబడమని చెప్పిన వాళ్లే ఇప్పుడు నాజూగా అయ్యాక గతంలోనే బాగున్నావని అంటున్నారని చెప్పారు. అసలు ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో కొన్నిసార్లు అర్థం కావట్లేదని కీర్తి చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ స్టార్ కమెడియన్ సత్య మెయిన్ లీడ్ లో దర్శకుడు రితేష్ రాణా కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ కామెడీ చిత్రం జెట్లీ థియేటర్స్ లో మాత్రం అనుకున్న అంచనాలు రీచ్ కాలేకపోయింది. ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో ఎంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి జియో హాట్స్టార్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కి రానుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కుడి చేతి మణికట్టుపై ఉన్న ఇర్రిప్లేసబుల్ టాటూ గురించి కీలక విషయాన్ని వెల్లడించారు. ఆడపిల్లలు అసలు బాధను భరించలేరని ఓ అబ్బాయి చేసిన కామెంట్స్ తప్పని నిరూపించడానికి ఈ టాటూను వేయించుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తెలుగు సహా హిందీలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీలీలపై కొన్ని షాకింగ్ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఓ యువ క్రికెటర్తో శ్రీలీల డేటింగ్ లో ఉందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అసలు ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పైన పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రను నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ త్రికాల ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సనాతన ధర్మంలోని రహస్యాల ఆధారంగా దర్శకుడు మణి తెల్లగూటి చిత్రాన్ని తెరకెక్కించారు. రాధికా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాను చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్పి సంస్థ భారీ స్థాయిలో థియేటర్లోకి తీసుకొస్తోంది. ఆధునిక సాంకేతికత, హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మాస్టర్ ఫిన్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని ఇందులో కీలక పాత్రలు పోషించారు. జ్యోతిక సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర నటించిన సినిమా సిస్టమ్. ఈ మూవీ నేరుగా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ ఫ్రాంచైజీ భాగంలో రాబోతున్న తదుపరి చిత్రం శక్తిశాలిని. సయారా సినిమా విజయంతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న నటి అనిత్ పడ్డా ఇందులో ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఆదిత్య సర్పోర్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళిక చేస్తోందట చిత్ర బృందం. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ ముగింపు దశలో ఉందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనుందని తెలుస్తోంది. అనిత్ పడ్డా ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్, జ్యోతిక ప్రధాన పాత్ర నటించిన చిత్రం సైతాన్. అతీంద్రియ శక్తుల నుంచి తన కుమార్తెను కాపాడుకోవటానికి ఓ కుటుంబం చేసిన పోరాటం ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు. 2 ఏళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ హారర్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. సైతాన్ సీక్వెల్ మూవీ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని తెలిపారు నిర్మాత అభిషేక్ పాఠక్. నటుడు సూర్య హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం వీరభద్రుడు. తమిళ్లో కరుపుగా వచ్చిన ఈ సినిమా 2 భాషల్లో కూడా దుమ్ము రేపుతోంది. అయితే ఈ సినిమా ఈ 3 రోజుల్లో భారీ బుకింగ్స్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఈ మూవీ సూర్యకు కంబ్యాక్ సినిమాగా నిలిచిందని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.